ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి వృధా చేయకుండా అందరూ పరిశుభ్రమైన ఆహారం భుజించాలని దుబ్బాక ఎస్ఐ గంగరాజు అన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ మంచి నడవడిక అలవర్చుకోవాలని, అది బాల్యదశ నుంచే ప్రారంభం కావాలని సూచించారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే చదువు పట్ల ఆసక్తి పెరిగి మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని మాస్టర్ మైండ్ స్కూల్లో విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ తమ అమ్మ చేత వండించిన రుచికరమైన వివిధ రకాల ఆహార పదార్థాలను తెచ్చి పాఠశాలలో ప్రదర్శించి సామూహికంగా భుజించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గంగరాజు విద్యార్థులు తెచ్చిన వివిధ రకాల ఆహార పదార్థాలను పరిశీలించి వారి తల్లిదండ్రులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మనం ప్రతినిత్యం తినే ఆహారం పండించడానికి రైతులు ఎంతో శ్రమ పడతారని, కష్టపడి పండించిన పంట ద్వారా వచ్చే ఆహార ధాన్యాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. వీలైనంత వరకు ఉపాధ్యాయులు విద్యార్థులకు మొబైల్ ఫోన్లో హోంవర్క్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీంతో విద్యార్థులు హోంవర్క్ వదిలేసి మొబైల్లో వచ్చే ఇతర ప్రోగ్రాం చూసి చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ హరిబాబు మాట్లాడుతూ, విద్యార్థులు బయట లభించే తినుబండారాలకు అలవాటు పడకుండా అమ్మ చేతి ద్వారా చేసిన ఆహార పదార్థాలు తినడంలో ఎంతో ఆనందం ఉంటుందో వారికి అర్థం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఎస్ఐతో పాటు సిబ్బందిని షాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ మానస, పాఠశాల డైరెక్టర్లు వైవీరావు, గిరిలతో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఆరోగ్యవంతంగా ఉండడానికి, మీరు మంచిగా చదువుకోవడానికి అండ్ అన్ని రకాలుగా మీరు హెల్తీగా ఉండడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడి మీకు ఫుడ్ ప్రిపేర్ చేసి పంపడం జరుగుతుంది. మనం తీసుకొచ్చుకున్నటువంటి ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో మీరు కూడా పరిశుభ్రత పాటిస్తూ తెచ్చుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా భోజనం చేయాలి. సిస్టమేటిక్గా పద్ధతిగా తినడం అండ్ వేస్ట్ చేయకుండా తినడం అనేది నేర్చుకోవాలి. ఎంతోమంది ఫుడ్ లేక బాధపడే వాళ్ళు, ఆకలితో అలమటించే వాళ్ళు మనం చూస్తుంటాం. కొన్ని యాడ్స్ కూడా వస్తున్నాయి. ఫుడ్ వేస్టేజ్ విషయంలో ఎంతోమంది రోజు ఆకలితో చస్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ను మీరు ఏ సందర్భంలో అయినా కూడా వేస్టేజ్ అనేది కంట్రోల్ చేయాలి. వాటర్ కూడా వృధా చేయకూడదు, ఫుడ్ కూడా అంతే వృధా చేయకుండా మనం తీసుకొచ్చుకున్న ఆహారాన్ని తినాలి. రెగ్యులర్గా సొసైటీ లోపల కేక్స్ కానీ తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అనేటువంటి వాటికి అలవాటు అనేటువంటిది కొంచెం ఎక్కువ జరుగుతుంది. సో ఇంట్లో అమ్మ చేతి వంట అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క తీయదనం ఏంటి అనేటువంటిది ఒక పండగ రూపం లోపల చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అందరం గొప్పగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం సార్. సో అమ్మ చేతి వంట ఎప్పుడు కమ్మదనమే కాబట్టి సో అమ్మ గొప్పతనం, వీళ్ళను ఏ విధంగా రెడీ చేస్తుంది, వీళ్ళ ఫుడ్ ఏ విధంగా చేస్తుంది అనేటువంటి ఇంపార్టెన్స్ ఈ రిజల్యూషన్ తోటి, అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి సో వాళ్ళు ఇంపార్టెన్స్, సో వారి కోసం పేరెంట్స్ ఏ విధంగా కష్టపడుతారు అనేటువంటిది సో వాళ్ళకు స్వయంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సార్.